అసలు 'సుకుమార్' గారికి అండ్ 'డీఎస్‌పీ' గారికి డిఫరెన్సెస్ వచ్చాయంటే ఎవరైనా నమ్ముతారా? మీరు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం. నిజంగానే వాళ్ళిద్దరికైతే డిఫరెన్సెస్ వచ్చాయి. 'సుకుమార్' గారు కూడా 'డీఎస్‌పీ' గారి ప్లేస్‌లో మరో ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్‌నైతే కన్సిడర్ చేస్తున్నారు. ఆ ముగ్గురు ఎవరంటే ఎస్ఎస్ తమ్మన్ గారు. ఈయన గురించి కొత్తగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. సెకండ్ మెంబర్ వచ్చేసి అజనీష్ లోక్నాథ్ గారు. ఈయన వర్క్స్ కూడా మీకు తెలిసే ఉండొచ్చు. రీసెంట్‌గా వచ్చిన 'మంగళవారం', 'విక్రాంత్ రోణ', 'కాంతార' చాలా అంటే చాలా టాలెంటెడ్ ఈయనైతే. ఆల్సో థర్డ్ పర్సన్ వచ్చేసి శ్యామ్ సిఎస్ గారు. ఈయన 'ఖైదీ' మూవీకి అయితే ఈయన బీజీఎం ఇచ్చింది. ఈయన కూడా చాలా టాలెంటెడ్. ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 మెంబర్స్ చాలా టాలెంటెడ్. బట్ అయినా కూడా అసలు 'సుకుమార్' గారి మూవీలో 'డీఎస్‌పీ' గారిని తప్ప ఇంకెవరినైనా మనం ఊహించుకోగలమా? అసలది జరగదనుకున్న పని ఇప్పుడైతే జరగబోతుంది. అసలు 'సుకుమార్' గారి మధ్య అండ్ 'డీఎస్‌పీ' గారి మధ్య ఎందుకు డిఫరెన్సెస్ వచ్చాయంటే మెయిన్ రీజన్ ఏంటంటే 'డీఎస్‌పీ' గారు ఇచ్చినటువంటి అవుట్‌పుట్‌తో 'సుకుమార్' గారు అండ్ 'అల్లు అర్జున్' గారు సాటిస్ఫై కాలేదంట. వాళ్ళు మళ్ళీ అడిగారంట మళ్ళీ కొత్తగా కొట్టమనేసి. బట్ 'డీఎస్‌పీ' గారైతే హైదరాబాద్‌లో గచ్చిబౌలి దగ్గర ఒక కాన్సర్ట్ అయితే పెట్టుకున్నాడు. మ్యూజిక్ కాన్సర్ట్. అదొక 20 డేస్ పాటు జరిగిందనమాట. సో, 'డీఎస్‌పీ' గారు ఆ 20 డేస్ ఆ కాన్సర్ట్ మీదే కాన్సంట్రేట్ చేసి మూవీ గురించి మర్చిపోయాడంట. కాకపోతే మూవీకి రిలీజ్ డేట్ చాలా దగ్గరగా రావడం, వర్క్స్ ఇంగా అట్లాగే పెండింగ్‌లో ఉండడం 'సుకుమార్' గారికి కూడా కోపం వచ్చేసిందంట. కోపం రావడం వల్ల ఇప్పుడు ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్‌ని అయితే కన్సిడర్ చేస్తున్నారు. అసలు ఇవన్నీ వింటుంటే నిజమేనా అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే 'డీఎస్‌పీ' గారు అండ్ 'సుకుమార్' గారు ఇప్పటి నుంచి వర్క్ చేయట్ల. ఎప్పటినుంచో వర్క్ చేస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడైనా డిఫరెన్సెస్ వచ్చినా కూడా అప్పటికప్పుడే షార్ట్ ఔట్ అయిపోతూ ఉన్నాయి. అంతేకాని ఇలాగా మ్యూజిక్ డైరెక్టర్‌ని అయితే రీప్లేస్ చేయలేదు. బట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ 'సుకుమార్' గారు 'డీఎస్‌పీ' గారిని కాదని మరో ముగ్గురినైతే కన్సిడర్ చేస్తున్నారు. ఇది నమ్మాలన్నా కూడా నమ్మబుద్ధి కావట్లేదు. బట్ మనం ఏం చేయలేం. మొత్తానికైతే ఇదే జరగబోతుంది. ఒకటే మూవీకి 'డీఎస్‌పీ' గారు అండ్ 'శ్యామ్ సీఎస్' గారు, 'అజనీష్ లోక్నాథ్' గారు అండ్ 'ఎస్ఎస్ తమన్' గారు వీళ్ళు నలుగురు అయితే వర్క్ చేయబోతున్నారు. ఆల్రెడీ 'డీఎస్‌పీ' గారి దగ్గర నుంచి 2 సాంగ్స్ వచ్చాయి. ఇంకా కొన్ని సాంగ్స్ అయితే అలాగే బ్యాలెన్స్ ఉన్నాయి. నాకు తెలిసి సాంగ్స్ అయితే ఎటువంటి రీప్లేస్ చేయరు. ఎందుకంటే 'డీఎస్‌పీ' గారి గురించి మనకు తెలిసిందే కదా! సాంగ్స్ మాత్రం ఇరగదీసేస్తారు. ఆల్రెడీ 2 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఆ 2 సాంగ్స్ బ్లాక్ బస్టర్ అయ్యాయి. అసలు చాలా అంటే చాలా బాగున్నాయి కదా! సాంగ్స్ మాత్రం ఇరగదీసుంటారు. బట్ 'సుకుమార్' గారికి నచ్చంది ఓన్లీ బీజీఎమ్స్ మాత్రమే అంట. సో, అందుకోసమనేసే 'శ్యామ్ సీఎస్' గారిని అండ్ 'అజనీష్ లోక్నాథ్' గారిని అండ్ 'ఎస్ఎస్ తమన్' గారిని అయితే కన్సిడర్ చేస్తున్నట్టున్నారు. అసలు మామూలుగా మన టాలీవుడ్‌లో ఒక్క మూవీకి ఒకరు వర్క్ చేస్తేనే ఇరగదీసేస్తారు. అలాంటిది ఒకే మూవీకి నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేస్తున్నారంటే ఇంకా మూవీ అవుట్‌పుట్ ఎలా ఉంటుందన్నది ఒకసారి మీకే వదిలేస్తున్నాను మీ ఊహలకే. బట్ ఇది జరగడం మాత్రం చాలా రేర్ ఇలా జరగడం మన టాలీవుడ్‌లో. ఎందుకంటే మన టాలీవుడ్‌లో ఒక మూవీకి ఒకరే వర్క్ చేస్తారు. అది కూడా కొన్ని కొన్ని మూవీస్‌కి ఒక ఇద్దరు వర్క్ చేస్తారు. అంతకు మించి ఇంగ నలుగురు, ఐదుగురు వర్క్ చేయడం చాలా రేర్ మన మూవీస్‌కనమాట. ఎక్కువ ఇలాంటివి బాలీవుడ్‌లో జరుగుతూ ఉంటాయి. బట్ మన టాలీవుడ్‌లో కూడా జరగబోతుంది. అది ఏ మూవీకి జరగబోతుంది? పాన్ వరల్డ్ మూవీ అయినటువంటి 'పుష్ప' మూవీకి. సో, మూవీకైతే ఇలా జరగడం మంచిదే. బట్ 'సుకుమార్' గారికి అండ్ 'డీఎస్‌పీ' గారికి డిఫరెన్సెస్ వచ్చి ఇలా జరగడం అన్నది నాకైతే ఎందుకో నచ్చట్ల. ఎందుకంటే వాళ్ళు ఎప్పటినుంచో కలిసున్నారు. వాళ్ళిద్దరికీ ఒకరొకరి మీద చాలా లవ్ ఉంది. ఆల్సో రెస్పెక్ట్ ఉంది. ప్రొఫెషనల్ లైఫ్‌లో కూడా వాళ్ళ బెస్ట్ ఇవ్వడానికి ఇద్దరు ట్రై చేస్తారు. చాలా మూవీస్‌తో మనకి డెలివర్ చేశారు కూడా. సో, వాళ్ళిద్దరైతే ది బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. ఇంకా అలాంటి వాళ్ళ మధ్య డిఫరెన్సెస్ వచ్చి ఇలా జరగడం అన్నది నాకైతే నచ్చలేదు. బట్ చూద్దాం మరి. నలుగురు వర్క్ చేస్తున్నారంటే ఆ మూవీకి ఎటువంటి అవుట్‌పుట్ వస్తుందన్నది నేనైతే చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేసి, వీడియో లైక్ చేసి, షేర్ చేసి థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.